ఓకే అండి. ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి చూసినట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకేంటంటే ఈ పోస్టల్ జాబ్స్ అనేది మొత్తం 44,228 పోస్టులు అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఏ డిస్ట్రిక్ట్స్కి ఎన్నైతే పోస్టులు అనేది రిలీజ్ చేశారు అనేది మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ పోస్ట్కి అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అనేది మీకు అనేది ఈరోజు ఈ వీడియో అనేది మీకు చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మెయిన్లో వచ్చేసేసి మనకి మొత్తం పోస్టులు వచ్చేసేసి 44,228 పోస్టులు అనేది మొత్తం ఇండియా వైడ్గా మనకి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏపీకి అనేది ఎన్ని వదిలేరు, అదేవిధంగా తెలంగాణకి ఎన్ని వదిలేరు, మీకు మొత్తం వీడియోలో అనేది మొత్తం చూపిస్తాను. మీకు ఎలా చెక్ చేసుకోవాలో కూడా, అదేవిధంగా ఎలా అప్లై చేయాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. మెయిన్లో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముంటుందని చెప్పేసి అడుగుతున్నారు. మినిమం 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి ఈ జాబ్ అనేది మనం అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీన్ని క్వాలిఫికేషన్ అనేది 10th అన్నారు కాబట్టి మాకు మెరిట్ లిస్ట్ అనేది అంటే ఎలా మాకు జాబ్ అనేది వస్తుంది సార్ అని చెప్పేసి అంటున్నారు. మనకి ఎగ్జామ్స్ అనేది ఏముండవండి. డైరెక్ట్గా మనకి 10thలో వచ్చిన మన మార్క్స్ని బట్టే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి 10thలో ఎవరికైతే 500 అబోవ్ వచ్చి ఉంటాయి కదా, అంటే 8.5 అబోవ్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి అంటే 10thలో బాగా మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదండి. డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ మెరిట్ని బట్టి మీకు అనేది ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఫీజు ఏమైనా పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మామూలుగా అయితే మనకి బీసీలకి, ఓసీలకి వాళ్ళైతే మాత్రం మనకి 100 రూపీస్ అనేది మనకి ఆన్లైన్ ఫీజు అనేది ఉంటుంది. మామూలుగా ఎస్సీ, ఎస్టీ, బిలో మైనారిటీ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసేసి, అదేవిధంగా డిజేబిలిటీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనం ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మనకి ఫ్రీగానే పెట్టుకోవచ్చు అండి. మీకు ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి నెక్స్ట్ మంత్ అంటే August 5th వరకు అయితే మాత్రం మనకి ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉందండి. అప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఓకే, నాకు లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే పిల్లలు జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వతే అవ్వండి. ఓకే, నేను లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఓకే అండి, ముందుగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ GDS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు స్టార్టింగే వెబ్సైట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇండియన్ పోస్ట్ GDS ఆన్లైన్ చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మీకు లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా మీకు వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుందండి. ఓకేనా, మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు వేకెన్సీ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకేనా, మీకు ఏంటంటే కొన్ని టైమ్స్లో మీకు సర్వర్ అనేది చాలా స్లోగా ఉంటుందండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, మీకు ఈ విధంగా అనేది డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏపీలో ఎన్ని పోస్ట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ డాష్బోర్డ్ అనేది మీకు రీడైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డివిజన్ మీద మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని వ్యూ పోస్ట్ మీద క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఆ డిస్టిక్లో అనేది ఏ ఏరియాస్లో మీ ఖాళీలు అనేది ఉన్నాయో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఇది చూసుకొని ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఈ విధంగా అనేది మీకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు అండి. చెక్ చేసుకొని ఆ పోస్ట్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఒకసారి బ్యాక్ వచ్చేసేసి హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఏంటంటే చెప్పాను కదా, సర్వర్స్ అనేది కొన్ని టైమ్స్లో అనేది మీకు చాలా స్లోగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ మార్నింగ్ అని ఈవినింగ్ టైంలో మాత్రం ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసేసి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా పక్కన, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి అనేది OTP రావడం జరుగుతుంది. ఆ OTP ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడేట్ అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసేసి మీ మెయిల్ ఐడి అండి, సేమ్ మీ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చేసేసి పక్కన వ్యాలిడేట్ ఈమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్కి అనేది OTP అనేది రావడం జరుగుతుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీ మెయిల్ ఐడి కూడా వ్యాలిడేట్ అవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత మీ నేమ్ అండి,
మీ నేమ్ అనేది ఏ విధంగా ఇస్తారంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఏదైతే విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసేసి మీ ఫాదర్ నేమ్ అండి. ఓకేనా. నేమ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మీ 10th మెమోలో ఏదైతే విధంగా ఉందో ఆ విధంగా అనేది ఇవ్వాలన్నమాట. సేమ్ మీ ఫాదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఏదైతే విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి జెండర్ అనమాట, మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీ కమ్యూనిటీ అనేది అడగడం జరుగుతుంది. అంటే మీ క్యాస్ట్ అండి, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ స్టేట్ అండి, అంటే మీరు ఏ స్టేట్లో అనేది మీరు 10th అనేది పాస్ అయ్యారో మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తర్వాత వచ్చేసి మీరు 10th అనేది ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీ 10th ఎప్పుడైతే పాస్ అయ్యారో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ క్యాప్చా అడుగుతుంది. ఈ పక్కన ఉన్న క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. నేను మీకు ఈ డీటెయిల్స్ అనేది మొత్తం ఒకసారి ఫిల్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు నెక్స్ట్ స్టెప్లో అనేది నేను చూపిస్తాను. ఓకే. మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత డిజేబిలిటీ, మీకు ఏమైనా డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఎస్ ఆర్ నో అనేది క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. డిజేబిలిటీ లేకపోతే నో అనేది ఇవ్వండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది అడుగుతుందండి. అంటే మీరు 10th అనేది ఏ మీడియంలో చదివారని చెప్పేసి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా. మీరు ఏ లాంగ్వేజ్లో చదివారో ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసేసి మీరు ఇంతకుముందు ఏమైనా ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతుంది, కాదని చెప్పేసి ఇక్కడ నో మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అడగడం జరుగుతుంది. ఫోటో వచ్చేసేసి బిలో 50 KB ఉండాలండి, అది కూడా 200 DPలో అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మెజర్మెంట్ ఇచ్చారు కదా, ఈ మెజర్మెంట్ ప్రకారం మనం అప్లోడ్ చేయాలండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసేసి బిలో 20 KB, అది కూడా 200 DPలో మనం స్కాన్ చేసి ఉంచాలన్నమాట. ఓకేనా. ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసేసి మీకు నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అనే మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ముందు స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఇది నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ టు అప్లై అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. ఈ అప్లికేషన్ నెంబరే మనకి ఫ్యూచర్లో అనేది యూజ్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇక్కడ కంటిన్యూ టు అప్లై అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ విండోలోకి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. మీకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లైయింగ్ ఫర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. మీకు నెక్స్ట్ స్టెప్లో మీకు ఈ విధంగా అనేది లోడ్ అయ్యి మీకు నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీ మొబైల్కి ఒక OTP రావడం జరుగుతుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. OTP అనేది ఇక్కడ ఇచ్చేసేసి మనకి కింద క్యాప్చా అడుగుతుంది కదా, ఈ క్యాప్చా కూడా ఇక్కడ మనం ఇచ్చేసేసి నెక్స్ట్ మీద అనేది క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. మనకి ఇంతకుముందు ప్రాసెస్కి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ కూడా అయితే మారింది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మనకి నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుందండి. ఓకేనా. ఇక్కడ మన డోర్ నెంబర్, అదేవిధంగా స్ట్రీటు, విలేజ్ నేము, అదేవిధంగా పంచాయతీ అండ్ మండల్, అదేవిధంగా పిన్ కోడ్. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే ఇక్కడ సేమ్ ఉంది కదా, దాని మీద టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మన 2 అడ్రస్లు అనేది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ బోర్డు దగ్గర మీరు ఏదైతే బోర్డులో మీరు చదివారో మీ బోర్డు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు గ్రేడ్స్ ఏ టైప్లో సరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఏ లాంగ్వేజెస్లో ఎంతెంత మార్క్స్ వచ్చాయో ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా. మీకు పాయింట్స్లో వచ్చుంటే పాయింట్స్లో ఇవ్వాలి, పర్సంటేజ్లో వచ్చుంటే పర్సంటేజ్లో అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ప్రతి ఒక్కటి అనేది మీకు ఏ లాంగ్వేజ్లో ఎన్నెన్ని వచ్చాయో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా. ఓకేనా. దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. మీకు నెక్స్ట్ స్టెప్ అనేది డైరెక్ట్గా మొత్తం ఫిల్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్లో అనేది చూపిస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ స్టెప్లో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీరు డిస్ట్రిక్ట్ అనేది, అంటే ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది, ఆ డివిజన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని టిక్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మనకి లిస్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏ విలేజెస్లో మనకి వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ మనం చూసుకొని మన ప్రిఫరెన్స్ అండి, మన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని చెప్పేసి ఇలా 1 2 3 4 అని చెప్పేసి ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేసి
మనం నెక్స్ట్ అనేది క్లిక్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీరు ఎన్నైతే ప్రిఫర్ చేసుకోవాలో అన్ని ప్రిఫర్ చేసుకొని ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ అనేది ఇచ్చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు పేమెంట్ మోడ్లోకి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్ పేమెంట్ మోడ్ అనేది డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచే పే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు డాష్బోర్డ్కి వచ్చి నెక్స్ట్ కూడా మీ పేమెంట్ అని చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోయినట్టు అనమాట. ఓకేనా, ఇక్కడ ఓకే మీద అనేది క్లిక్ ఇచ్చేసేసి చెప్పాను కదా, క్యాస్ట్కి బట్టి ఒకలాగా ఉంటుందండి. ఓసీలకి బీసీలకి అయితే మాత్రం 100 రూపీస్ అనేది మనం పే చేయాలన్నమాట. అదేవిధంగా లేడీస్కి అయితే మాత్రం ఫీజు ఏమి ఉండదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం ఫీజు ఏమి ఉండదు. డిజేబిలిటీ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఫీజు అయితే ఏమి ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకైతే మాత్రం ఇక్కడ 100 రూపీస్ అనేది అడగడం జరుగుతుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ విండోకి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు పేమెంట్ అనేది త్రూ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు, క్యూఆర్ పేమెంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్యూఆర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకొని మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా.